హాయ్ అండి. హాస్పిటల్లో ఫ్లోర్ క్లీనింగ్‌కి ఏ సొల్యూషన్ వాడతాము, ఎలా డైల్యూట్ చేయాలనేది ఈరోజు మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇవి హాస్పిటల్ వాళ్ళకి చాలా యూస్ అవుతాయండి. మేము వచ్చేసి మైక్రోలైజ్ సొల్యూషన్ యూజ్ చేస్తామండి. ఇది వచ్చేసి 1 లీటర్ వాటర్‌కి 5 ml సొల్యూషన్ అండి. ఒకవేళ మనకి ఏమైనా పాజిటివ్ కేసెస్‌లు కానీ హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ, హెచ్సివి ఇలాంటి ఏమైనా పాజిటివ్ కేసులు ఉన్నప్పుడు ఒక 5 ml ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోండి. 2 టైమ్స్ క్లీన్ చేసుకోవాలండి పాజిటివ్ కేసులకి. నార్మల్ కేసులకైతే సింగిల్ టైం సరిపోతుందండి. వీటిని మనకి ఓటీలోనే కాకుండా వార్డ్స్లో, ఫ్లోర్లో, రిసెప్షన్లో, ల్యాబ్లో అన్నిట్లో అన్ని ఏరియాలో హాస్పిటల్కి సంబంధించిన అన్ని ఏరియాలో మనం క్లీన్ చేసుకోవచ్చండి. అలానే మనకి ట్రాలీస్ ఉంటాయి కదా, ప్రతి వార్డ్లో కానీ ఐసీయూలో కానీ బెడ్స్ కానీ వాటికి కూడా మనం ఈ సొల్యూషన్ అనేది వాడుకోవచ్చండి. ఒక బకెట్లో వాటర్లో ఈ సొల్యూషన్ అనేది డైల్యూట్ చేసేసుకొని మనం చక్కగా డ్రై మాప్, వెట్ మాప్ తీసేసుకొని ఇట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ని కూడా చక్కగా మనం క్లీన్ చేసుకోవాలి. ఒకసారి వెట్ మాప్ పెట్టిన తర్వాత డ్రై మాప్ కూడా చేసుకోవాలండి. ఒకవేళ ఎందుకంటే మనకి వెట్ కానీ మనకి మాప్ చేసిన తర్వాత ఆరకపోతే చిన్న చిన్న మచ్చలా కనిపిస్తాయి. అది క్లీన్ చేసినా పెద్దగా అంతగా మంచిగా ఉండదండి. అందుకనే డ్రై మాప్ కూడా వేసుకుంటే మనకి ఇన్స్ట్రుమెంట్స్ కానీ మనకి ట్రాలీస్ కానీ నీట్గా కనిపిస్తాయండి. అందుకనే వెట్ మాపు, డ్రై మాపు రెండు కంపల్సరీగా వేసుకోవాలి. ఈ సొల్యూషన్ వాడటం వల్ల ఏంటంటే ఈ సొల్యూషన్ డిస్ఇన్ఫెక్షన్ అండి. ఇది వాడటం వల్ల హాస్పిటల్లో ఇన్ఫెక్షన్ రేట్ అనేది చాలా తగ్గుతుందండి. అందుకని కంపల్సరీగా ఈ సొల్యూషనే వాడాలండి హాస్పిటల్ ఏరియాస్లో. ఓకేనా అండి? ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.